హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఈరోజు మనం ఫోటోషాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫోటోషాప్ అనేది ఒక ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. నార్మల్గా చాలామంది బాగా చదువుకున్న వాళ్ళే కంప్యూటర్ని వాడతారు అనే అపోహ ఉంటుంది. అలా కాకుండా అంటే టెన్త్ వరకు చదివి కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల చాలామంది ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా కంప్యూటర్ మీద వర్క్ చేయటానికి మన ఈ ఫోటోషాప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈ ఫోటోషాప్ అనేది కూడా ఒక వ్యసనం లాగే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ కానీ లేదా ఒక గేమ్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఆ గేమ్ని ఆడేటప్పుడు మనం అందులో దానికి ఎడిక్ట్ అయిపోతాం. అలాగే ఈ ఫోటోషాప్ అనేది కూడా నేర్చుకునే కొందికి ఇంకా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోషాప్ వచ్చేసి కామన్గా స్కేలార్ గ్రాఫిక్కి సంబంధించింది అనమాట. గ్రాఫిక్స్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 టైప్స్ ఏంటి అంటే స్కేలార్ గ్రాఫిక్, వెక్టార్ గ్రాఫిక్. స్కేలార్ గ్రాఫిక్కి వెక్టార్ గ్రాఫిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్కేలార్ గ్రాఫిక్ అనేది పిక్సెల్స్ని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. అంటే రిజల్యూషన్ అనేది పిక్సెల్స్ మీద బేస్ అయి వస్తుంది. ఓకే, వెక్టార్ గ్రాఫిక్లో అలా కాదు. ఈ స్కేలార్ గ్రాఫిక్లో మనం ఇమేజ్ని ఎంతైతే జూమ్ చేస్తామో అప్పుడు పిక్సెల్స్ అన్నీ బయటపడిపోతాయి అన్నమాట. పిక్సెల్ అంటే ఏంటి? ఒక చిన్న డాట్. ఓకే, ఒక చిన్న డాట్నే మనం పిక్సెల్ అంటాం అనమాట. అలాగే ఇందులో మనం ఇంకొకటి కూడా వస్తుంది, రిజల్యూషన్ అని వస్తుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు. మీరు ఎప్పుడైనా బ్యానర్ని కానీ లేదా ఫోటోని కానీ డిజైన్ చేయించడానికి వెళ్ళినప్పుడు రిజల్యూషన్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఆ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే 1 ఇంచ్లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్నే రిజల్యూషన్ అంటారు. ఓకే, 1 ఇంచ్లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్నే రిజల్యూషన్ అంటారు అనమాట. ఓకే, డాట్స్ పర్ 1 ఇంచ్, డిపిఐ అన్నా కూడా అదే, డిపిఐ డాట్స్ పర్ 1 ఇంచ్ అనమాట. ఈ వెక్టార్ గ్రాఫిక్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏంటి, స్కేలార్ గ్రాఫిక్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఫోటోషాప్ అనేది స్కేలార్ గ్రాఫిక్కి సంబంధించింది. ఓకే, అలాగే వెక్టార్ గ్రాఫిక్కి సంబంధించింది ఏంటి అంటే ఈ వెక్టార్ గ్రాఫిక్ వచ్చేసి మనకి ఇల్లుస్ట్రేటరు, తర్వాత కొరల్డ్రా అనే సాఫ్ట్వేర్స్ మీరు వినే ఉంటారు కదా. సో ఇవి ఏంటి అంటే వెక్టార్ గ్రాఫిక్కి సంబంధించినవి. ఈ వెక్టార్ గ్రాఫిక్ వల్ల యూజ్ ఏంటి అంటే ఈ వెక్టార్ గ్రాఫిక్ వల్ల మనం వెక్టార్ గ్రాఫిక్లో ఏదైనా లోగోని కానీ లేదా ఇమేజ్ని కానీ డిజైన్ చేసామనుకోండి. డిజైన్ చేస్తే ఏమవుతుంది అంటే అది నువ్వు ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు. మీరు ఎంత ఎన్లార్జ్ చేసినా అందులో పిక్సెల్ క్వాలిటీ పడిపోవటం అనేది ఉండదు. ఓకే, అలాగే ఫోటోషాప్లో ఏంటి అంటే ఇదొక్కటే డ్రాబ్యాక్ ఫోటోషాప్కి వచ్చేసేసి, మిగతా అన్నీ ప్లస్లే అనమాట. ఈ ఫోటోషాప్ వల్ల చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. చాలా కుటుంబాలు ఈ ఫోటోషాప్ని బేస్ చేసుకొని బతుకుతున్నాయి కూడా చెప్పాలి అంటే. కామన్గా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చాలా పెద్ద సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. అందరూ యూట్యూబ్లో ఏం చెప్తున్నారంటే ఫోటోషాప్తో పెద్ద పని ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు చాలామందికి అన్నం పెట్టిన సాఫ్ట్వేర్ అనమాట ఇది ఫోటోషాప్ అనేది. ఓకే, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏమంటారు అంటే అది పెద్ద సాఫ్ట్వేర్ కూడా కాదు, అది ఉపయోగపడదు అని అనుకుంటారు. చాలా మందికి చాలా చక్కగా ఉపయోగపడింది ఇది సాఫ్ట్వేర్ అనేది. ఓకే, మనకి వెడ్డింగ్స్లో కానీ తర్వాత ఫంక్షన్స్లో కానీ ఫొటోస్ తీసినప్పుడు వాటిని మాడిఫై చేసుకోవడానికి, తర్వాత వాటి బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇలా ఈ ఫోటోషాప్ అనేది మనకి ఉపయోగపడేది ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు దాంట్లో కూడా కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు అడోబ్ వాళ్ళు. ఈ ఫీచర్స్తో మనం అదర్ సాఫ్ట్వేర్స్లో చేసేవన్నీ కూడా ఇప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఒకప్పుడు ఫోటోషాప్లో ఏంటి అంటే ప్రతిదీ మనం మాన్యువల్గా చేసుకుంటూ రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నన్ను సపరేట్ చేయాలి అంటే ప్రతిదీ ఒక్కొక్క పాయింట్గా మనం పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి అప్పుడు మాత్రమే మనం కట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఫోటోషాప్లో వచ్చి ఉన్నాయి అన్నమాట. అదేంటి అంటే జస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ అనేది కొడితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఏదైతే ఆబ్జెక్ట్ మీకు అక్కడ కనబడుతుందో దాన్ని ఈజీగానే సెలెక్ట్ చేసేస్తుంది. ఓకే, అలాగే రీటచ్ చేసుకోవడానికి కానీ తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే వచ్చి ఉన్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఇది జస్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ అనమాట. ప్రతి దానికి బేసిక్ సాఫ్ట్వేర్, మల్టీమీడియాలో ప్రతి దానికి బేసిక్ సాఫ్ట్వేర్. నార్మల్గా మనం
3Dలో డిజైన్ చేయాలన్నా ఫోటోషాప్ తెలిసి ఉండాలి. అలాగే మనం కొన్ని లోగోస్ డిజైన్ చేసేటప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది అదర్ సాఫ్ట్వేర్స్లో ఉండదు. ఈ ఫోటోషాప్లో మనకి ప్రతిదీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందన్నమాట. సో మనం దీంట్లో చేసిన అంత ఈజీగా వేరే అదర్ సాఫ్ట్వేర్స్లో మనం చేయలేం. ఇప్పుడు ఫర్ సపోజ్ 3D తీసుకున్నాం అనుకోండి, 3Dలో టెక్స్చర్ అప్లై చేయాలి. టెక్స్చర్ అప్లై చేయాలి అంటే ముందు మనం డిజైన్ చేసుకోవాలి కదా టెక్స్చర్ అనేది. ఓకే, ఆ టెక్స్చర్ డిజైన్ చేయాలి అంటే ఫోటోషాప్లో మనం టెక్స్చర్ని డిజైన్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే మనం 3Dలో ఆటోమేటిక్గా ఉన్నదానికి టెక్స్చర్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా ప్రతి సాఫ్ట్వేర్కి ఈ ఫోటోషాప్ అనేది జస్ట్ ఒక లింక్ లాగా, ఒక బేసిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే కామన్గా మనం లైఫ్ని లాగేసేయచ్చు. అంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించినంత సంపాదించకపోవచ్చేమో కానీ, అంటే పెద్ద కంపెనీస్లో కనుక ఈ ఫోటోషాప్ని బేస్ చేసుకొని మనం పెద్ద కంపెనీస్లో కనుక జాయిన్ అయితే ఎంతైతే సాఫ్ట్వేర్ డిజైనర్ ఎంతైతే సంపాదిస్తున్నాడో అంతకంటే ఎక్కువే సంపాదిస్తారు మన డిజైనర్స్. ఓకే, కానీ చిన్న వాటిలో ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించినంత సంపాదించకపోవచ్చు, కానీ మన లైఫ్ని లీడ్ చేయటానికి ఈ ఫోటోషాప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బేసిక్గా మనకి ఈ ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకి 20-25,000 వరకు కూడా ప్రతి చోట, లేదా చిన్న ఊర్లలో కూడా, చిన్న సిటీస్లో కూడా 25,000కి తగ్గకుండా శాలరీస్ అయితే కామన్గా ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు మనం ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ బేస్లో చూస్తున్నాం అనమాట. ఈ ఎంటర్టైన్మెంట్కి ఫోటోషాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే ప్రతిదీ మనం ఒక సినిమా తీసుకున్నా, ఒక యాడ్ తీసుకున్నా, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా ప్రతి దానికి ఇమేజెస్ కావాల్సి వస్తాయి. ఇమేజెస్ కావచ్చు, లేదా థంబ్నెయిల్స్ కావచ్చు, లేదా మనం ఒక మ్యాటర్ని చెప్పేటప్పుడు ఇమేజ్ ద్వారా చూపించి పక్కన టెక్స్ట్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి ప్రతి దాంట్లో కూడా మనకి ఫోటోషాప్ అనేది బేసిక్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ అనేది కామన్గా చూస్తున్నాం. ఓకే, ఫోన్లో ఇమేజెస్ వస్తాయి. సో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి ఈ ఫోటోషాప్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంకా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇలా ప్రతి దానికి మనకి ఈ ఫోటోషాప్ అనేది చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయినప్పుడు ఏంటి అంటే అది డిటిపిలో ఒక సాఫ్ట్వేర్ అనుకున్నాము. జస్ట్ దాన్ని ఒక ఎడిటింగ్కి మాత్రమే యూజ్ చేస్తారు అన్నట్టు, ఏదో వెళ్ళామా నేర్చుకున్నామా వద్దామా అనుకున్నట్టు జాయిన్ అవుతాం మనం కామన్గా. అలా కాకుండా మనం అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఫోటోషాప్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనం ఒక ఫోటోని బాగా డిజైన్ చేసాం అనుకోండి, ఓకే ఇది బాగా చాలా బాగుంది, దీన్ని మించి ఇంకొకటి మనం చేయొచ్చు ఈ ఫోటోషాప్లో అన్నట్టు మనం ఒకసారి సిస్టమ్ దగ్గర కూర్చుంటే ఎంత టైం అయింది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. ఓకే, ఈ ఫోటోషాప్ అనేది అలా ఒక వ్యసనంలాగా మారిపోతుంది. సో నేను నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే ఇది కూడా నాకు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మా సార్ మోహన్ సార్ అని ఉండేవాళ్ళు. సో అతను చెప్పిన విధంగా ఇంకెవరూ నాకు చెప్పలేదు. ఓకే, నేను చాలా చోట్ల జాయిన్ అయ్యాను, ఆ పేర్లు ఎందుకులేండి, చాలా చోట్ల జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏంటి అంటే జస్ట్ ఒక 10 minutes క్లాస్ చెప్పడము, ఆ తర్వాత వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మనల్ని ఏదో ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటారు కామన్గా. అలా కాకుండా మా సార్ మోహన్ సార్ అని ఉన్నారనమాట. ఆయన వచ్చేసేసి అంజీ మూవీకి గ్రాఫిక్స్ డిజైన్ చేసిన దాంట్లో ఆ టీంలో ఒక మెంబర్ అనమాట ఆయన. సో ఆయన చెప్పే విధానం, అప్పటిదాకా నేను బేసిక్స్ నేర్చుకున్నాను, కంప్యూటర్స్ గురించి నేర్చుకున్నాను, తర్వాత ఎంఎస్ ఆఫీసు ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అప్పటికే 2 years అయిపోతుంది నేర్చుకున్నా కానీ అప్పటికి సిస్టమ్ అంటే పెద్దగా మనకి ఏమీ తెలియదు. అది CPU, ఇది మానిటరు, ఇది మౌస్, అయిపోయింది అంతే చెప్పేవాళ్ళు కామన్గా. అలా కాకుండా నేను యాక్చువల్గా డిటిపి అంటే డెస్క్టాప్ పబ్లికేషన్స్ అని జాయిన్ అయ్యాను. డిటిపికి అయితే నేను జాయిన్ అయినప్పుడు కామన్గా ఏం చెప్తారు, ఆ స్పెసిఫిక్గా అందులో ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పి పంపించేస్తారు. కానీ మా సార్ అయితే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, కామన్గా అందరూ ఏం చెప్తారు, చూపిస్తారు ఇది అని చెప్పేసి. మా మోహన్ సార్ అయితే తను ఏం చేశాడు అంటే ప్రతిదానికి ఒక వీడియో
విజువలైజేషన్ చూపించారనమాట. విజువలైజేషన్గా వీడియోస్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు. క్రియేట్ చేసి పెట్టుకొని దాన్ని ఇది చూడండి, ఇది మదర్ బోర్డు, ఇది ప్రాసెసరు, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రాసెసర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మదర్ బోర్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని దేనికి యూజ్ చేస్తారు, దాని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తారు, ఇది ఎస్ఎంపిఎస్, తర్వాత ఎస్ఎంపిఎస్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, సిపియుకి ఎలా అవుతుంది, ఓకే, ఇలా ప్రతి దాని కనెక్షను ఎలా చేయాలి ఏంటి, తర్వాత మానిటర్కి ఎలా వస్తుంది, ప్రింటర్కి ఎలా వస్తుంది, ప్రింటర్ ఎలా వర్క్ అవుతుంది, ఇలా ప్రతిదీ చెప్పారనమాట. సో అతను నాకు ఓన్లీ ఒక ఫోటోషాప్ వర్క్ అయితే చెప్పగలిగారు. తర్వాత తను అంజీ గ్రాఫిక్స్ వర్క్ ఉండటం వల్ల తను హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఆయన వేసిన పునాదే నాకు ఇప్పటివరకు చక్కగా ఉపయోగపడింది. ఓకే, సో మీరు కూడా ఈ ఫోటోషాప్ని కనుక చక్కగా నేర్చుకుంటే మీ పునాది కూడా చాలా గట్టిగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మీరైతే ప్రతి దాన్ని స్టార్టింగ్ నుంచి ప్రతి క్లాస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే తప్పకుండా చూడండి. ఓకే, చూడండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్స్లో అయితే మీరు డౌట్స్ని అడగొచ్చు. తప్పకుండా మీ డౌట్స్ని నేనైతే క్లారిఫై చేయడానికి అయితే రెడీగా ఉంటాను. ఓకే, అలాగే ఇది ఫోటోషాప్ అనేది పుట్టు పూర్వోత్తరాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాము. అంటే స్టార్టింగ్ నుంచి చూద్దాం అనమాట. అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది, ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.